భారతదేశంలో రాజకీయాల్లో నిజాయితీ కలిగిన నేత ఎవరు అంటే ఇవాల్టి రోజుల్లో అయితే దుర్భిణి వేసి వెతకాలి. అంతకుముందు రోజుల్లో స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో అయితే చాలామంది దొరికేవారు. అందరూ నిజాయితీగానే పనిచేసేవాళ్ళు. నిజాయితీ పరులు ఎక్కువ ఉండేవాళ్ళు, అవినీతి పరులు తక్కువ ఉండేవాళ్ళు. ఇవాల్టి రోజుల్లో ఏమైపోయింది, అవినీతి పరులు ఎక్కువైపోయారు, స్వార్థ చింతన కలిగిన నాయకులు ఎక్కువైపోయారు, దౌర్జన్యాలు చేసే నాయకులు ఎక్కువైపోయారు. కానీ నిజాయితీ పరులంటే దుర్భిణి వేసి వెతకాల్సిన పరిస్థితి. అందుకే ఒక సంస్థ ఏం చేసిందంటే, ఉత్తరాదిన ఉండే సంస్థ, ఒక నిజాయితీ పరులు ఎవరు అనేది ప్రజల్ని అడుగుదామని చెప్పేసి ప్రజలకు ఒక పోల్ పెట్టింది. ఈ దేశంలో నిజాయితీ కలిగి ఉండి, దేశభక్తి కలిగి ఉండి, రాజకీయాలకు సంబంధం లేకుండా సేవ చేయగలిగిన నాయకుడు ఎవరు అంటే, పార్టీలో అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల సేవ చేయగలిగిన నాయకుడు ఎవరు అని ఒక సర్వే నిర్వహించింది. ఆ టాప్ 5 నాయకుల పేర్లు ఆ సంస్థ వెల్లడించింది. అందులో మన తెలుగువారు ఉండటం అనేది ఒక గర్వకారణం అని చెప్పాలి మనం. సో టాప్ 5 నేతలు ఎవరో చూసేద్దామా. ముందు 5వ స్థానంలో వచ్చారు నితిన్ గడ్కరీ. నితిన్ గడ్కరీ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటారు. ఆయన చాలా రోజుల నుంచి, ఆయన మహారాష్ట్ర రాజకీయాలు ఉన్నప్పటి నుంచి కూడా ఆయన రహదారులకు సంబంధించిన మంత్రిగా ఉన్నారు. ఆ రోజుల్లోనే రహదారుల శాఖ మంత్రిగా 55 ఫ్లైఓవర్లు ముంబైలో నిర్మించారు. అలాగే ముంబై పూణే రహదారిని ఆయన చాలా చక్కగా ఏర్పాటు చేశారు. దాంతో ముంబైలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టారంటే ఆయన పేరు చెప్పుకుంటారు. అలాగే ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి ఆయన వచ్చిన తర్వాత చాలా కాలంగా ఆయన మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు జాతీయ రహదారులు రవాణా శాఖ మంత్రిగా ఆయన పనిచేస్తున్నారు. ఇవాళ కూడా భారతదేశంలో రహదారులకు సంబంధించి మన ఆంధ్రప్రదేశ్కి ఏమొచ్చాయి అనుకుంటే ప్రతి సందర్భంలో బీజేపీ కానీ ఇతర నాయకులు చెప్పింది మీ రాష్ట్రానికి ఇన్ని రహదారులు ఇచ్చాం, జాతీయ రహదారులు ఇచ్చామని చెప్తూ ఉంటారు. సో ఆ రకంగా ఆయన భారతదేశంలో రహదారుల వ్యవస్థని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఎస్పెషల్లీ ఈశాన్య రాష్ట్రాలకు ఈ భారతదేశంతో కనెక్టివిటీ తెగిపోయినట్టుగా ఉంటాయి. అవి మనం అసలు భారతీయులేమా కాదా అన్నట్టుంటాయి. అలాంటి ఈశాన్య రాష్ట్రంలో రోడ్లు వేసి వాళ్ళను కూడా భారతదేశంతో అనుసంధానం చేసి చక్కగా వాణిజ్యం కూడా అక్కడికి ఇక్కడికి మారుతూ ఇవాళ అందరూ కూడా అక్కడ బీజేపీని గెలిపించే స్థాయికి అక్కడ వచ్చారంటే సో ఆయన చేసిన కృషి అని మనం చెప్పాలి. సో అలాంటి నితిన్ గడ్కరీ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. ఒక దశలో నరేంద్ర మోదీ తర్వాత ఎవరు అంటే కూడా ప్రధానమంత్రిగా ఆయన పేరే వచ్చింది. అలాంటి వ్యక్తి ఒక నిజాయితీగా, ఆయనకు సొంత వ్యాపారాలు ఉన్నాయి, ఆయన ఒక అడ్వకేట్గా ఉన్నారు. సో ఇలాగ ఎన్నున్నా కానీ ఆయన మాత్రం నిజాయితీగా తన పని తాను చేస్తున్నట్టుగా ఈ సర్వేలో ప్రజలు గుర్తించినట్టుగా చెప్తున్నారు. అందుకే ఆయనకు టాప్ 5 అంటే 5వ స్థానం ఆయనకు లభించింది. ఇక 4వ స్థానం అంటే మన రెబల్ యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆయన గురించి అందరికీ తెలిసిందే. యూపీ అంటే ఒకప్పుడు ఎట్లాంటి వాళ్ళు, యూపీ బీహార్ అంటే రచ్చరంబోల అంతా. అసలుకు అక్కడ అభివృద్ధి అనేది శూన్యం, ఎప్పుడు ఏదో ఒక గందరగోళం జరుగుతూ ఉండేది, శాంతి భద్రతలు అస్సలు ఉండేవి కాదు. సో అక్కడ కాశీ లాంటి ఒక ఆధ్యాత్మిక పట్టణాలు ఉన్నా కానీ ఉత్తరప్రదేశ్లో ఆ ఆధ్యాత్మిక వాతావరణం పరిఢవిల్లేది కాదు. సో అలాంటి ఉత్తరప్రదేశ్ని యోగి ఆదిత్యనాథ్ గారు బాధ్యత తీసుకున్నాక చాలా చక్కగా అభివృద్ధి చేశారు. ఇవాళ ఉత్తరప్రదేశ్ అంటే అభివృద్ధి, పెట్టుబడులు ఇవి మాట్లాడుకుంటున్నారు. ఈవెన్ మన రాష్ట్రంలో కూడా ఇలాంటి కొన్ని శాంతి భద్రతల ఇష్యూ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భంలో అన్నారు, యోగి ఆదిత్యనాథ్ లాగా మన శిక్షలు అమలు చేయాలని. అంటే ఆయన ఎంత కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నారు అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. చాలా అద్భుతమైన పరిపాలన సాగిస్తున్నారు. శాంతి భద్రతలను చాలా చక్కగా ఆయన ఉండేలా చూసుకుంటున్నారు, అభివృద్ధి చేసుకుంటున్నారు, రైతులకు సంక్షేమ ఫలాలు అందేలా చేస్తున్నారు. అన్ని విధాలుగా స్వార్థ చింతన లేదు, కుటుంబం లేదు. ఆయన ఒక యోగి, సన్యాసి. సో ఆయనకేముంటుంది? సో ఆయన కేవలం ప్రజల సంక్షేమం ఎజెండాగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. సో అందుకే ఆయనకు టాప్ 4లో స్థానం వచ్చింది. ఇక 3rd ప్లేస్ సుబ్రహ్మణ్యం జైశంకర్ అనే వ్యక్తి 1977లో భారత విదేశాంగ శాఖలో చేరారు. ఆ తర్వాత విదేశాంగ శాఖ కార్యదర్శిగా అద్భుతమైన ప్రతిభా పాఠవాలతో భారతదేశం యొక్క ఖ్యాతిని ఆయన ఇనుమడింపచేశారు. ఆ తర్వాత ఆయన 2019లో సుష్మా స్వరాజ్ గారు మరణించిన తర్వాత ఆయన విదేశాంగ శాఖ బాధ్యతలు చేపట్టారు. విదేశాంగ శాఖ బాధ్యతలు ఆయన చేపట్టిన తర్వాత భారతదేశం విదేశాలతో ఉండే దౌత్య సంబంధాలు చాలా అద్భుతంగా చక్కగా డెవలప్ అయ్యాయని చెప్పాలి. మనం అనుకుంటూ ఉంటాం కదా, నరేంద్ర మోదీ గారు సో ఎప్పుడు ఏదో ఒక పర్యటన చేస్తూ ఉంటారని. సో ఆ పర్యటనలన్నీ కూడా ఈ జైశంకర్ గారి వ్యూహం ప్రకారమే జరుగుతాయి.
జయశంకర్ గారు ఇవాళ కూడా మనకు యుద్ధం వచ్చినప్పుడు కూడా ఆయన దౌత్య నీతి చాలా ప్రశంసలు అందుకుందని చెప్పాలి. నిన్న ఆయన స్టాపేజ్ ఆఫ్ ఫైర్ అని చెప్పారు కానీ సీజ్ ఫైర్ అనలేదు. సో ఆయన దౌత్య నీతిని విశ్లేషకులంతా కొనియాడారు. ఇవాళ భారతదేశంలో అంటే శత్రువుకు కూడా అపకారికను ఉపకారము చేయడం అనే ఒక నీతి మన దగ్గర ఉంది కదా, ఆ నీతిని ప్రపంచానికి చాటి చెప్పాడు. ఈ టర్కీ మన దగ్గర సొమ్ము తిని మన మీదే విషయం కక్కుతా ఉంది, అయినా కానీ టర్కీకి ఆయన సహాయం చేయటంలో ఆయన కీలక పాత్ర వహించారు అప్పట్లో. సో అంటే అవి వాళ్ళు కొంతమంది గుర్తుంచుకోవచ్చు, కొంతమంది గుర్తుంచుకోకపోవచ్చు, కానీ మన యొక్క నీతి అది, మన భారతీయుల నీతి అది. మాల్దీవులు మన పట్ల తప్పుగా వ్యవహరించినా ఇప్పటికిప్పుడు ఈ రోజు కూడా నిన్న కూడా మాల్దీవులకు కొంత సాయం పంపించాం. సో అంటే ఇలాంటి ఒక విదేశాంగ విధానం ద్వారా ఎక్కువ మందిని ఫ్రెండ్స్గా చేసుకోవటంలో ఇవాళ భారతదేశం సక్సెస్ అయిందంటే జయశంకర్ అని చెప్పాలి. ఇకపోతే టాప్ 2 ఇక్కడ ప్రధానంగా అందరూ అనుకునేది టాప్ 2 ఎవరుంటారు? టాప్ 2 నరేంద్ర మోదీ గారు. బహుశా నరేంద్ర మోదీ గారు టాప్ 1లో ఉంటారని అందరూ అనుకుని ఉండొచ్చు, కానీ ఆయన టాప్ 2లో ఉన్నారు. నరేంద్ర మోదీ అంటే సొంత ఇల్లు లేదు, సొంత వ్యవస్థలు లేవు, స్వార్థ చింతన లేదు. ఇవాల్టికి ఆయన కుటుంబం మావాడు ప్రధానమంత్రి అన్న ఒక గర్వం లేకుండా సాధారణమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. సో అంతటి నిస్వార్థపరుడైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు టాప్ 2 స్థానం దక్కించుకున్నారు. ఒకటే ఎజెండా అయింది, భారతదేశం ప్రపంచంలో తలెత్తుకు తిరగాలి, తలెత్తుకు నిలబడాలి. ఈ ఎజెండాను అమలుపరచడంలో ఆయన కంప్లీట్గా కృతకృత్యులయ్యారని చెప్పాలి. భారతదేశాన్ని ఆర్థికంగా డెవలప్ చేయటంలో ఆయన కంప్లీట్గా సక్సెస్ అయ్యారని చెప్పాలి. టెక్నాలజీని వాడకంలో భారతదేశంలో ఆయన డెఫినెట్గా ఒక సక్సెస్ఫుల్ మ్యాన్ అని చెప్పాలి. ఇవాళ నరేంద్ర మోదీ కారణంగానే అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. కాబట్టి నరేంద్ర మోదీ గారు ఎటువంటి స్వార్థ చింతన లేని ఒక ప్రధానమంత్రి కాబట్టే ఆయన టాప్ 2లో ఉన్నారు. ఇక టాప్ 1 నంబర్ 1 ఎవరు? ఇంకెవరు? మన పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు నంబర్ 1 స్థానం దక్కించుకున్నారు నిస్వార్థమైన నాయకుడిగా. మీరు చూడండి, ఈ మూడింటికి న్యాయం చేశాడు లేదా పవన్ కళ్యాణ్ గారు? నిజాయితీపరుడు. ఎవరైనా శంకించగలుగుతారా? ఆయన శాఖలో ఇవాళ అధికారం వచ్చిన తర్వాత కూడా ఆయన శాఖలో ఒక్క అవినీతి మరక చూపించండి. ఎవరైనా కింద అధికారులు ఎవరైనా ఆయన దృష్టికి వచ్చిన వెంటనే వాళ్ళని తీసేస్తున్నాడు. సో అవినీతికి అంటే బలవంతంగా మనతో మంత్రులు అవినీతి చేస్తారు అని భయపడిన అధికారులు లూప్ లైన్లోకి వెళ్తే వాళ్ళందరూ అలాంటి నిజాయితీపరులైన అధికారులందరూ నేను రాగానే ఫోకస్లోకి తీసుకొచ్చి నేను మీతో అలాంటి పనులు చేయించను, నిజాయితీగా పనిచేద్దాం, కష్టపడి పనిచేద్దామని చేశారు. సో అత్యంత నిజాయితీపరుడు. 1000 కోట్ల రూపాయలు వస్తాయి అనుకున్నా కానీ వదిలేసుకున్నవాడు. ఆయన ఒక ప్రకటన చేస్తే 10 కోట్లు 25 కోట్లు ఇస్తారు. ఎప్పుడు ప్రకటనలకు దూరం అన్నమాట. సో అలాంటి నిస్వార్థమైన నాయకుడు, నిజాయితీ గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారని మనందరికీ తెలిసిందే. చేతికి ఎముక లేకుండా దానం చేస్తారు. మొన్న వరదలు వస్తే 6 కోట్లు ఇచ్చారు. మొన్న ఎవరు మధుసూదన్ గారు చనిపోతే, మధుసూదన్ అని కావలి వ్యక్తి చనిపోతే టెర్రరిస్ట్ అటాక్లో 50 లక్షలు ప్రకటించారు. మురళీ నాయక్ చనిపోతే 25 లక్షలు ప్రకటించారు. సో చేతికి ఎముకుండదు, అలా దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు. ఎక్కడ కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేనున్నానంటాడు. అంటే ఒక గిరిజనుల కష్టాన్ని చూసి చెప్పులు కొనిచ్చిన, ఒక టెర్రరిస్ట్ అటాక్లో ప్రాణం కోల్పోయిన కుటుంబానికి 50 లక్షలు సాయం చేసిన, అలాగే పిఠాపురంలో అనాథలకు తన జీతాన్ని విరాళంగా ప్రతి నెల తనకు వచ్చే జీతాన్ని వాళ్ళకి పెన్షన్ రూపంలో అందించడానికి, ఆ పిల్లల భవిష్యత్తు కోసం ఇచ్చిన, అవి ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చేయగలుగుతారు. ఇవాళ సినిమాల్లోకి ఆయన ఇవాళ చేయడం కాదు, సినిమాల్లోకి ఉన్నా, సినిమాల్లోకి రాకున్నా, సినిమాల్లోకి వచ్చినా, రాజకీయాల్లో గెలవకపోయినా గెలిచినా పవన్ కళ్యాణ్ గారు అలాగే ఉంటారు. ఆ వ్యక్తిత్వం అది అయింది. సో ఆయన అన్నగారైన చిరంజీవి గారి నుంచి తెచ్చుకున్న వ్యక్తిత్వం. సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఒక నంబర్ 1 స్థానంలో ఉన్నారు. దేశభక్తి మెండుగా ఉండే నాయకుడు, ఎవరిని లెక్క చేయడు. దేశం విషయంకి వస్తే దేశమే నేషన్ ఫస్ట్ అంటాడు. అలాగే ధైర్యం గల నాయకుడు, అలాగే రాజకీయాలకు అతీతంగా ప్రజల సంక్షేమం చూడగలిగే నాయకుడు. రాజకీయాలకు అతీతంగా అంటే చూడండి, ఆయన గెలవకపోయినా, 2 చోట్ల ఓడిపోయినా ఆయన ఎక్కడ సేవా కార్యక్రమాలు ఆపల, ప్రజల కోసం పాటుపడ్డం ఆపల. ఆయన గెలవని రోజు, 2 చోట్ల ఓడిపోయిన రోజు ప్రజల కోసం, సంక్షేమం కోసం, కౌలు రైతులు మరణిస్తే వాళ్ళ కోసం ప్రతి కుటుంబానికి 1,00,000 రూపాయల వంతున 3,000 కుటుంబాలను ఆదుకున్న వ్యక్తి. ఆయన అధికారులు లేడు ఆ రోజు.
అధికారులు లేకపోయినా అధికారులు ఉన్నా ఆయన చేయాల్సిన బాధ్యత ఆయన చేస్తూనే ఉంటాడు ప్రజల సంక్షేమం కోసం. అలాంటి నాయకుడే కాబట్టి ఆయన ఇవాళ నంబర్ 1గా నిలిచాడు. ఇంకొక కీలకమైన విషయం మనం అనుకోవచ్చు, నరేంద్ర మోదీ కంటే, లేకపోతే అమిత్ షా కంటే, లేకపోతే నితిన్ గడ్కరీ కంటే, యోగి ఆదిత్యనాథ్ కంటే ఏమిటి అని. యోగి ఆదిత్యనాథ్ అంటే ఆయన సర్వసంగ పరిత్యాగి. సో ఒక సర్వసంగ పరిత్యాగి నిస్వార్థంతో పనిచేయటం గొప్ప కాదు. కాబట్టి ఆయన కంటే పవన్ కళ్యాణ్ గారికే ఇవాళ రిజల్ట్ వచ్చింది. నరేంద్ర మోదీ నిస్వార్థమైన వ్యక్తే. కాకపోతే నరేంద్ర మోదీ గారి మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడు ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఆయన అదానీలకు ఆయన అంటే అయాచితంగా లబ్ధి చేకూరుస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి కొన్ని ఎక్కడో ఉన్నాయి. అందుకే ఆయన నెంబర్ 2కి పరిమితమయ్యారు. కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ఒక కేసు ఉందా, ఒక అవినీతి మరకుందా, ఒక దుమ్మి కేసు ఉందా, దౌర్జన్యం కేసు ఉందా, ఒక చీటింగ్ కేసు ఉందా? ఏమీ లేవు. పవన్ కళ్యాణ్ గారు ఒక క్లీన్ స్లేట్ అని చెప్పాలి, ఒక వైట్ పేపర్. కాబట్టే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ నిజాయితీగా, ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడిన నిజాయితీగా మాట్లాడతారు. ఓట్ల రాజకీయం ఏ రోజు చేయలే. ముస్లింలు అంటే ఇవాళ పెహల్గాంలో ముస్లిం కాదా, హిందువా కాదా అని అడిగి దాడి చేశారంటే ఆ విషయాన్ని చెప్పడానికి కూడా సంకోచించే రోజుల్లో ఆయన ఎందుకు ఏముంది, అందులో తప్పుగా ఏముంది, మనం మాట్లాడుకోవాలి, తప్పు కాదు ఇది మాట్లాడుకోవాలని చెప్పిన ధైర్యంగా మాట్లాడారు. ముస్లిం ఓట్లు పోతాయనో ఇంకోటి ఆయన అస్సలు ఆలోచించాల, నేషన్ ఫస్ట్ అనుకున్నాడు. కాబట్టి అలాంటి నాయకుడు కాబట్టి ఆయన నెంబర్ 1 ప్లేస్లో నిలబడ్డారు. సో హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్.